సెలక్షన్ ఫర్ సాంక్టిఫికేషన్. పవిత్రమైన జీవితాల కొరకు దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్న తన ఎదుట పరిశుద్ధంగా నిర్దోషంగా నిలబెట్టుకోవాలన్నది ఆయన ఆకాంక్ష. అందుకే ఇది ఏర్పరచుకున్నప్పుడు మాత్రమే కాదు, సంఘము తన ఎదుట నిలబడినప్పుడు కూడా అదే ఆకాంక్ష వ్యక్తం చేయడం విశేషం. అందుకే ఎఫెసీ 5వ అధ్యాయం 22 నుంచి 31 వరకు చదివితే మధ్యలో చూస్తారు, కలంకం కానీ మచ్చ కానీ డాగ్ కానీ మరి అట్టిది ఏదైనా లేకుండానట్లు పరిశుద్ధమైన సంఘము, నిర్దోషమైన సంఘము, మహిమగల సంఘముగా దాన్ని తన ఎదుట నిలబెట్టుకున్న వలనని వాక్యం అనే ఉదకము చేత దాన్ని పవిత్రపరచటానికి తను తానే అప్పగించుకున్న యేసుక్రీస్తు ప్రభువుని మనం చూస్తాం. ఒక దినముందు తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన ఎదుట ఆనందముతో తన మహిమ ఎదుట నిలబెట్టుకుంటకును దేవుడు శక్తివంతుడైన మాట మనం చూస్తాం. తనకు ఆయన ఎదుట మనం పవిత్రంగా ఉండాలన్నది ఆయన ఆకాంక్ష. ఎట్లయినా ఆయన దేవుడు అంటే మన తండ్రి అయితే వాళ్ళ పిల్లలు కూడా అట్లే ఉండాలని కోరుకోవడం ఏం తప్పేం లేదు. అందుకే అన్నాడు, నేను పరిశుద్ధుడనే ఉన్నాను కనుక మీరును సమస్త ప్రవర్ధన యందు పరిశుద్ధులై ఉండి అన్నాడు. మధ్యలో పిల్లలు అనే ప్రస్తావన 14-16 మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయంలో చూస్తాం. మీరు చూడండి, ఈ ఒక్క ప్రయోజనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ పరిశుద్ధత అనే మాట వచ్చింది. బైబిల్లో ఒక నియమాన్ని మీరు పాటించాలి. ఇప్పుడు నేను ఉదయకాలం ఎలోహీం అనే పదము సోర్స్ ఎక్కడన్నా అడిగే వాళ్ళు ఉంటారు, ఎవరు అడగలేదు. మరి చూడండి, స్కోఫీల్డ్ రెఫరెన్స్ బైబిల్, సిఐ స్కోఫీల్డ్, సిఐని కూడా మనము ఎలాబరేట్ చేయాలి. సైరస్ ఐరీన్ స్కోఫీల్డ్ అంటాం ఆయన్ని. పచ్చి తాగుపోతుండే ఆయన. ఎట్లా మార్చాడు అంటే అద్భుతంగా మారిపోయాడు. పార్లమెంటేరియన్ అయ్యాడు, లాయర్ అయ్యాడు, చివరికి ప్రభు సేవకు తను తానే అప్పగించుకున్నాడు. ఒకనొక దినాన స్నేహితుని ఇంటికి వెళితే ఆయన మంచి బైబిల్ కొనుక్కొని క్రాస్ రెఫరెన్స్లు అన్నీ రాస్తూ రంగులు లైన్లు వేస్తూ ఉంటే, ఒరే బాబు మంచి బైబిల్ని పాడు చేసావు కదరా అన్నాడు. రే పాడు చేయడం కదా, వచ్చి కూర్చో అన్నాడు. చూపించాడు అంతా క్రాస్ రెఫరెన్స్ ఎట్లా ఇది చేస్తాడు, డ్రా చేస్తున్నాడు. ఇవన్నీ చూపించిన తర్వాత ఒక తలుక్కుమనే ఒక ఆలోచన తన మదిలో మెదిలింది. తెలుసు కదా మనకు ఆర్కిమిడిస్లా పోయి స్నానం చేస్తున్నాడు ఆయన తొట్టిలో. నీళ్లు తొట్టిలో దిగి స్నానం చేసేసరికి తొట్టిలో నుంచి నీళ్లు బయటికి పోయాయి. అప్పుడు తనకు ఒక టాస్క్ ఇచ్చారు, ప్రాజెక్ట్. ఈ బంగారు కిరీటము నకిలీదా, శుద్ధ సువర్ణం ఎంత, రాగి ఎంత అని పరీక్ష టెస్ట్ పెట్టారు. పాపం ఏం తెలియక స్నానానికి దిగాడు. నిజంగా చూడండి, నీళ్లు పడితేనే నీళ్ళు పోతాయి. పెద్దగా మనకు అలాంటివి ఏం రావు. మనకు యాపిల్ పడిందంటే మనకి న్యూటన్ గమన నియమాలు ఏం రావు మనకి. అంటే ఎందుకంటే మనకు అంత లేదు, అందుకే ఇక్కడ ఉన్నాం మనము. కనుక వెంటనే బయటకు వచ్చాడు. తీసి, మీకు తెలుసు నేనేం చెప్పనక్కర్లా, శుద్ధ సువర్ణాన్ని తీసుకున్నాడు, తొట్టిలో వేసాడు. పొర్లిపోయిన నీళ్ళు తీసుకున్నాడు, పక్కన పెట్టాడు. ఈ సువర్ణ కిరీటాన్ని తీసుకున్నాడు, దాంట్లో వేసాడు. నీళ్ళు తీసుకున్నాడు. ఈ రెండింటి నీళ్ళు డిఫరెన్స్ చెప్పాడు. రాగి ఇంత కలిపాడని చెప్పాడు. మంచిగా బహుమానాన్ని చేపట్టాడు. కనుక తలుక్కున మెలిసాయి. ఈ స్కోఫీల్డ్కి ఆలోచన వచ్చింది. ఒక రెఫరెన్స్ బైబిల్ ఆయన ఆలోచనల నుంచి పుట్టుకొచ్చింది. ప్రపంచ క్రైస్తవ్యము మొట్టమొదటిసారి ఈ రెఫరెన్స్ బైబిల్ని చూసింది. తర్వాతనే థామ్సన్ చైన్ రెఫరెన్స్ బైబిల్, తర్వాత నెక్స్ట్ డేక్స్ అనే రచయితలు నిజంగా రెఫరెన్స్ బైబిల్కు ఆద్యుడని మనం చెప్పవచ్చు. ఈ సిఐ స్కోఫీల్డ్ రెఫరెన్స్ బైబిల్లో ఈ ఆర్థర్ టి పీర్సన్, నేను మాకున్న జబ్బు ఏంటంటే నాకు ఫస్ట్ పేజ్ నుంచి చదువుతాం. ఫస్ట్ పేజ్ అంటే ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి. హోమియోపతిలో మా మాస్టర్ చెప్పాడు, ప్రీఫేస్ చదివినారా అన్నాడు. ప్రీఫేసా? ముందు మాట, దానికి తొలి పలుకు, ఇంకేముంటాయి, ఉపోద్ఘాతము, పరిచయము, ఏముండదు. పరిచయం లేకుండానే లోపలికి వెళ్ళిపోతాం మనము. ప్రతి విద్యార్థి చదవాలి, ఇది అలవాటు చేసుకోవాలి మీరు. అందులో చూస్తే పేజీలో ఆర్థర్ టి పీర్సన్ అనే దేవుని సేవకుడు ద లా ఆఫ్ ఫస్ట్ మెన్షన్, మొదటిసారి ప్రస్తావించబడిన నియమాన్ని పరిచయం చేశాడు. ఆ నియమ ప్రకారము ఏ పదమైనా మీకు మధ్యలో కనిపిస్తే మొదటిసారి ఎక్కడ ఉంది అని ఆరా తీయాలంట. ఇది నేను 2003 యూత్ క్యాంప్కి వెళ్ళాను. కేరళ నుంచి ఒక దేవుని సేవకుడు వచ్చాడు, వాక్యాన్ని బోధించాడు. ఆ దినము నేర్చుకున్న ఆ నియమము నా జీవితకాలం ఇప్పుడు ఎంతైంది, ఇప్పుడు 22 ఏళ్ళు. నేటికి దాన్ని పాటిస్తూనే ఉన్నాను. ఈ రచయిత పుస్తకం ఏదైతే ఉందో స్కోఫీల్డ్, ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృష్టించిన మాట కింద స్టడీ నోట్స్లో మోర్ దాన్ 2000 టైమ్స్ ఎలోహిం అన్న వర్డ్ రాయబడిందని రాశాడు. కనుక ఇది సోర్స్.
దేవుని వాక్యము ఈ మాట వెలుగులో పరిశుద్ధంగా తన ఎదుట నిలబెట్టుకోవడానికి ఏర్పరచుకున్నాడు అంటే, పరిశుద్ధత గురించి తెలుసుకోవాలంటే మొదటిసారి దీని గురించి ఎక్కడ రాశారో వెళ్ళాలా. ఎక్కడ రాశారండి? ఆదికాండము 2వ అధ్యాయం 3లో మొట్టమొదటిసారి రాశారు. ఇప్పుడు చూడండి, మీకు ఆశ్చర్యాన్ని గలిపి ఒక సంగతి ఇక్కడ రాయబడింది. రండి నాతో పాటు. ఆదికాండము 2వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించును. ఆశీర్వాదానికంటే ముందు పరిశుద్ధత కంటే ముందు ఆశీర్వాదమా? మీరు చూడండి, ఆదికాండం 2వ అధ్యాయం వరకు ఆశీర్వాదం ఎలా వస్తుందంటే, పాపం రాలా, పరిశుద్ధత అక్కర్లా, ఆశీర్వాదం దెన్ ఫాలోడ్ బై హోలీనెస్. అయితే రివర్స్ అయింది ఎక్కడ? 3వ అధ్యాయంలో ఎప్పుడైతే అపవిత్రత ప్రవేశించిందో, ఆదికాండం 8వ అధ్యాయంలోనికి మీరు వస్తే, నోవహు అరారత పర్వతం మీద నుంచి బయటకు వచ్చాడు. రావడమే చేసిన పని ఏంటంటే బలిపీఠం కట్టాడు. 8వ అధ్యాయం 20లో చూస్తాం. మొట్టమొదటిసారి బైబిల్లో బలిపీఠం అనే ప్రస్తావన అక్కడే మనకు మొదటిసారి కనిపిస్తుంది. ఎక్కడ కట్టాడు? జలప్రలయం తర్వాత కట్టాడు. అంటే జలప్రలయానికి ముందు బలత్కారంతో నింపబడిన నేల భూమి అది. అయితే ఇప్పుడు ఏ నేల ఇది? అది కడగబడినటువంటి నేల, జలముతో కడగబడిన నేల. అంటే పరిశుద్ధమైన భూమి మీద బలిపీఠాన్ని కట్టాడు. బలిపీఠము మీద పవిత్రమైన పక్షులను అర్పించాడు. వెంటనే 9వ అధ్యాయం 1వ వచనము, మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించును. ఆశీర్వాదము పరిశుద్ధత తర్వాత, బికాస్ ఆఫ్ సిన్, పాపాన్ని బట్టి. అయితే ఆదికాండం 2:3లో మాత్రము పాపం ఇంకా రాలేదు. ఆశీర్వాదము తర్వాత పరిశుద్ధత. నా భాగ్యం ఏంటంటే, ఎప్పుడైతే ఒక వ్యక్తి అంటే దేవుడు ఇక్కడ పరిశుద్ధపరచాడు, వెంటనే కలిగినది ఏంటంటే తన పని అంతటి నుండి విశ్రమించును. వేర్ దెర్ ఈస్ శాంక్టిటీ దెర్ ఈస్ రెస్ట్. జీవితంలో ఇక్కడ కూర్చున్న నీవు నీ జీవితంలో నీ హృదయము కానీ జీవితంలో మలినము కానీ కడుక్కోకుండా జీవితంలో కొనసాగితే నీ జీవితంలో నెమ్మది ఉండదు. విశ్రాంతి నీ మనసుకు కానీ హృదయానికి కానీ నీ జీవితంలో ఎంత మాత్రము కనపడదు. కనుక వేర్ దెర్ ఈస్ శాంక్టిటీ దెర్ ఈస్ రెస్ట్. ఎక్కడ పరిశుద్ధత ఉందో అక్కడ విశ్రాంతి ఉంటుంది. ఇదినానికి నీకు నెమ్మది ఎందుకు లేదు? నీ హృదయంతరంగంలో పాపము, దోషము, అపరాధాన్ని లక్ష్య పెట్టి కడుక్కొనకుండానే కాలాతీతం చేస్తూ కాలాన్ని ఇల్లువిచ్చుతూ ఉంటే నువ్వు జీవితంలో ఎప్పటికీ నెమ్మది కానీ సమాధానాన్ని కానీ సంతోషాన్ని కానీ అనుభవించలేవు. ఈ రెండు భిన్నమైన ధృవాలు. నువ్వు కడగబడ్డావు అంటే నీ హృదయంతరంగంలోనికి విశ్రాంతి, సమాధానము, నెమ్మది ధారాళంగా ప్రవహిస్తుంది. ఇది యేసుక్రీస్తు ప్రభువు అనుగ్రహించే విశ్రాంతి. ఆయన నీ జీవితంలోనికి రావాలని ఆశపడుతూ ఉన్నాడు. కడుక్కోవడానికి ఆయనే ఏర్పాటు చేశాడు. యేసు రక్తము ప్రతి పాపం నుంచి మనం కడిగి పవిత్రపరుస్తుంది. అంతేకాదు, యోహాను 15:4 ప్రకారము నేను చెప్పిన మాటను బట్టి మీరు పవిత్రులు. ఎఫెసీ 5వ అధ్యాయం 27వ వచనం అనుసరించి దీని యొక్క వాక్యం అనే ఉదకము నన్ను కడిగి శుద్ధీకరిస్తుంది. ఒక క్రైస్తవుని కడగటానికి 7 ఏజెంట్స్ ఉన్నాయి. అందులో మీకు 2 చెప్పాను. అయితే నన్ను కడిగే ఈ 2 సాధనాలు నీకు అందుబాటులో ఉన్నాయి. అది ఈ వాక్యం నీ యొద్దకు తీసుకురాబడినప్పుడు నీ హృదయ అంతరంగంలో ఉన్న ప్రతి పాపము, చెడుగు దేవుడు బట్టబయలు చేస్తాడు. ఎందుకంటే ఆయన వాక్యము వెళ్ళడగొడ్డ తోడనే వెలుగు కలుగుతుంది. ఆ వెలుగులో నీ నిజ జీవితం కనిపిస్తుంది. నువ్వు ఒప్పుకుంటే నువ్వు కడగబడతావు. కడగబడితే విశ్రాంతి అనుభవిస్తావు. కనుక ఇలాంటి అనుభవం నీకు లేకపోతే ఒక మంచి తీర్మానం చేసుకుంది. చివరి కూడిక కనుక పరిశుద్ధతతో ముడిపడినటువంటి ఆశీర్వాదం ఇది. ఈ ఆశీర్వాదాన్ని మీరు స్వతంత్రించుకోవాలి. చివరి కాన్సెప్ట్ మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం. ఎందుకంటే ఆ పాటను చూసారా? ఏ పాట? మన మూల అంశానికి సంబంధించి లాస్ట్ చరణం రాశారు. అది దానికి సంబంధించి 22:12 చదవండి. 22వ అధ్యాయము 12వ వచనం. చాలమ్మా. ఏమన్నాడు? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము. దీన్ని ఈ కాంటెక్స్ట్ అంటాం. సందర్భం ఎప్పుడు? 11వ వచనంలో అన్యాయం వచ్చేవాడు ఇంకానూ అన్యాయమే చేయనిమ్ము. 11 చూడండి. 2వ భాగం అన్నాడు అపవిత్రుడు ఇంకానూ అపవిత్రునిగానే ఉండనిమ్ము. తర్వాత
పరిశుద్ధుడు ఇంకానూ పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడిగానే ఉండనిమ్ము. పరిశుద్ధత మరియు జీతము రెండు కలిసి వెళ్తాయి. ఒక దినం వస్తుంది నీ జీవితంలో పరిశుద్ధతను బట్టి చేసిన ప్రయాసకి లేదా దాన్ని ఆధారం చేసుకుని అది ఉండి నువ్వు చేసే ప్రతి పనికి జీతాన్ని పుచ్చుకుంటావు. అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తే దేవుని కొరకు ప్రయాసపడిన ప్రయాస అంత శూన్యం. అందుకే నాడు యెహోవా సేవపకర్ణములు మోయివారులారా మిమ్మల్ని మీరే పవిత్రపరచుకొని అనే మాట మనం చూస్తాం. కనుక దేవుని సేవ మరియు పరిశుద్ధత రెండు కలిసి వెళ్తాయి. అందుకే తిమోతిని ఉద్దేశించి పౌలును రాయబడిన చెప్పినటువంటి వాటి, ఓ తిమోతి, ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడతాడు, యజమానుడు వాడుకొందుకు అర్హత సంపాదిస్తాడు, దేవుని చేతిలో ఘనత నిమిత్తమైన పాత్రగా వాడబడతాడు. 2 తిమోతి 2:21 ఈ మాట మనం చూస్తాం. పరిశుద్ధత మరియు దేవుని సేవలో ప్రభావం రెండు కలిసి వెళ్తాయి. అవర్ ఎఫెక్టివ్నెస్ ఇన్ ద మినిస్ట్రీ అండ్ హోలీనెస్ గో టుగెదర్, రెండు కలిసి వెళ్తాయి. రాబర్ట్ మరియ మెక్షైన్ అనే యంగ్ స్కాట్లాండ్ ప్రీచర్, ఒక దైవజనుడు ఉన్నాడు. 30 నిండాయి, 31 పడ్డాయి, చనిపోయాడు. ఆ యవనస్తుని జీవితంలో మనం చూస్తే ఆయన దగ్గర తర్ఫీదులో ఉన్న విలియమ్స్ అనే ఒక యవనస్తుని ఉద్దేశించి తర్ఫీదుకి పంపిస్తున్నాడు. తర్ఫీదు పొందాడు, వేరే స్థలానికి పోస్టింగ్ ఇచ్చాడు. ఒక మాట 2 విషయాలు చెప్పాడు. ఏ హోలీ మినిస్టర్ ఈజ్ అన్ ఆఫుల్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద మైటీ హ్యాండ్ ఆఫ్ గాడ్ అకార్డింగ్ టు ద ప్యూరిటీ అండ్ పర్ఫెక్షన్స్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్, సో విల్ బి ద సక్సెస్. ఓ యవనస్తుడా, ఈ 2 విషయాలు తప్పక నువ్వు గుర్తుపెట్టుకో. ఒక పరిశుద్ధమైన పరిచారకుడు దేవుని చేతిలో భయంకరమైన పనిముట్టు. 2, నువ్వు ఏ పరిమాణములో పరిశుద్ధతను నీ జీవితంలో కొనసాగిస్తావో ఆ పరిమాణము కొద్దే నీ పరిచర్యల విజయం ఆధారపడి ఉంది అని చెప్పాడు. వాట్ ఏ సజెషన్స్ అండి! అద్భుతం, నిజంగా అద్భుతమైన సలహాలు ఇవి. ఇదైనా దేవుని సేవలో నేను ముందుకు సాగటానికి పరిశుద్ధత కళ అలంకారంగా ఉండితే ఒక దినాన దేవుడి సిద్ధపరిచిన జీవితాన్ని మనం సంపాదించుకుంటాం. కనుక నా ప్రయాస వృధాగా పోకున్నట్లుగా ఈ భూమి మీదే నిలబడి పరిచర్య చేదుముగాక. ఈ 2 ప్రాముఖ్యమైన దీవెనలకు దేవుడి నిన్ను నన్ను పాత్రనిగా చేయాలని కోరుతున్నాను.